నువ్వు తీసుకున్నాక మేము తీసుకుంటాము, నువ్వు తీసుకో అంటున్నావు. నమస్కారం. నిన్న అనగా 26వ తారీఖు మే నెల 2020 నాడు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు ఒక రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. అట్టి రైడ్లో మాకు అనుమానాస్పదంగా ఒక పౌడర్ లాంటిది కనిపించింది. అది దాన్ని టెస్ట్ చేయగా అది కొకేన్ అని తేలింది. దాన్ని మొత్తం సుమారుగా 19 చిల్లర గ్రాములు బరువు కలిగి ఉన్నది. ఇది మొత్తం గోవా నుంచి ఇక రాకెట్ ఇక్కడ హైదరాబాద్కు నడుస్తున్నది. సో అక్కడ గోవాకు చెందిన సంతోష్ జాందవ్ ఎలియాస్ రాకీ అనే వ్యక్తి ద్వారా కొరియర్ ద్వారా తెప్పించాడు. ఈ మత్తు పదార్థం చాలా డేంజర్. దీని విలువ ఒక గ్రాముకు దగ్గర 15,000 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క గ్రామ్. అలాంటిది మనం 19 గ్రాములు సీజ్ చేసాము. మరియు దాంతోపాటుగా ఓజీ కుష్ అని ఉంటుంది ఒకటి, అది 6.7 గ్రాములు. ఇది విదేశీ నాణ్యమైన రకం. ఇది హైదరాబాద్లో ఇండియాలో దొరికేది కాదు. ఇది ఓన్లీ ఫారిన్లో దొరికే మత్తు పదార్థం. అది కూడా దొరికింది. దీని మార్కెట్ విలువ చూస్తే గ్రాముకు 4,000 రూపాయలు ఉంటుంది. ఇది పదార్థము మొత్తం దాంతోపాటుగా 55,000 రూపాయల నగదు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మత్తు పదార్థంతో పాటుగా మరియు ఒక ఐఫోన్ కూడా సీజ్ చేయడం జరిగినది. దాంతోపాటుగా ఈ ఏదైతే పదార్థం ఉందో ఆ అట్టి పదార్థాన్ని నిన్న రాత్రి బేగంపేట ప్రాంతంలో బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రాంతం దొరికినది. బేగంపేటకు చెందిన బ్రాండ్ ఫ్యాక్టరీ ఆ పరిసర ప్రాంతాల్లో సోదా చేయగా దొరికిన ఈ నిషిద్ధ పదార్థాలు కొకైన్ అయితే సో ఇదంతా మా యొక్క స్టేట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం గారి ఆదేశాల మేరకు వారి యొక్క డైరెక్షన్లో ఈ రేడ్ చేయడం జరిగినది. దీంతో పాటుగా ఈ ఒక కరణ్ పర్మార్ సన్ ఆఫ్ కౌశల్ జూబ్లీస్ వయసు 32 సంవత్సరాలు, ఇతను కూడా ఇందులో వన్ ఆఫ్ ది ముందు నిందితుడు అని అరెస్ట్ చేశారు. ఈయన స్పాట్లో మేము అదుపులో తీసుకున్నాము. అరెస్ట్ అయ్యాడు. కరణ్ పర్మార్ సన్ ఆఫ్ కౌశల్ 32 సంవత్సరాలు, జూబ్లీస్. బిజినెస్ అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుంటే లేవు. ఈ మొత్తం బిజినెస్ చేస్తాడు, వ్యాపారం, ఫ్రీలాన్సింగ్ బిజినెస్, రకరకాల బిజినెస్. పర్మనెంట్ ఒకటే బిజినెస్ చేస్తే దొరుకుతారు కదా, అప్పుడప్పుడు మారుతుంటేనే దొరకకుండా తిరుగుతూ ఉంటారు. రంగులు మార్చినట్టు దొంగలు కూడా. సో డీటెయిల్గా ఈ కేసు మొత్తం కొకైన్ సుమారు 3 లక్షలు టోటల్ వాల్యూ కొకైన్ది. తర్వాత ఓజీ కుష్ గంజా లాంటి అదేమో 25,000 దాని విలువ. మనం జప్తు చేసింది 25,000 రూపాయలు నగదు సీజ్ చేసాం. ఒక ఐఫోను 55,000 క్యాష్ సీజ్ చేయడం. ఒక ఐఫోను 50,000 రూపాయలు ఐఫోను సీజ్. మొత్తం టోటల్గా 4,30,000 రూపాయలు వర్త్ సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ ఈ దాడుల్లో జీవన్ కిరణ్ ఏఎస్ రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఏఎస్, తర్వాత బాలరాజు అని ఇన్స్పెక్టర్ గారు, సుభాష్ చంద్ర ఇన్స్పెక్టర్ గారు అది నిన్నటి దాకా ఉండే ఆపరేషన్లో. సో ఈరోజు ఆయన టెస్ట్కి వెళ్ళాడు. రవి చల్లా ఎస్ఐ, కె వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్, అఖిల్ కుమార్ ఎస్ఐ మరియు మా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది